జెప్టోలో జాయిన్ అయ్యి ఒక్క వారానికే 20,000 ఎర్న్ చేయొచ్చు అంటే ఎర్న్ చేయొచ్చు. బట్ దీని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీరు జెప్టోలో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ అంటే ఆర్డర్స్ ఎలా డెలివర్ చేయాలని చెప్పేసి మనకైతే తెలియాలి కదా. సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియో ఎండింగ్లో కూడా ఇంకా నేను మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆర్డర్స్ ఎలా చేయాలి, ఎలా లాగిన్లోకి వెళ్ళాలి, ఎలా స్లాట్స్ బుక్ చేసుకోవాలి అని చెప్పేసి, మనం ఆర్డర్స్ బిన్ ఏదైతే ఎట్లా స్కాన్ చేసుకోవాలి, ఐటమ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్కి ఎలా కాల్ చేయాలి, కస్టమర్కు డెలివరీ ఇచ్చిన తర్వాత డెలివరీ ఎలా కొట్టాలి, మళ్ళీ రిటర్న్ టు స్టోర్ ఎలా రావాలి, స్టోర్కి వచ్చిన తర్వాత మనకు బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ డిటాచ్ చేయాలి. ఆ బ్యాగ్ డిటాచ్ చేయకపోతే 200 రూపీస్ అయితే కట్ అవుతాయి. సో ఇలా ప్రతిదీ కూడా నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్టోర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక హాఫ్ డే కానీ లేదంటే ఒక 5 కానీ 6 డెలివరీలు ఖచ్చితంగా సీనియర్ తోటి ట్రైనింగ్ పోవాలని చెప్పేసి అంటారు. సో మీ సీనియర్తో ట్రైనింగ్ పోకుండా ఈ వీడియో ఒక్కటి చూసి అనుకోండి, మీరు డైరెక్ట్గా మీరు మామూలు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లెక్కనే మీరైతే ఆర్డర్స్ డెలివరీ చేయగలుగుతారు. సో అందుకే మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, నేను మీకు ఈ వీడియోలో జెప్టో డెలివరీ జాబ్ ట్రైనింగ్ గురించి అయితే చెప్తాను. సో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకోండి, డైరెక్ట్ మీరైతే ఎటువంటి ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ డెలివరీ చేయగలుగుతారు. సో చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ తీసుకోకుండా డైరెక్ట్ స్టోర్కి వస్తారు. స్టోర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆర్డర్ పడ్డ తర్వాత అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. సో బిన్ దగ్గర ఉన్న క్యూఆర్ స్కాన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బ్లూ 3 పడితే గ్రీన్ 3, గ్రీన్ 3 పడితే బ్లూ 3 ఇలా స్కాన్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతుంటారు. సో నేనైతే మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు అలాంటి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరైతే ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే ఈజీగా చేయగలుగుతారు. సో ఒకవేళ మీరైతే యూట్యూబ్లో చూసి జెప్టోలో జాయిన్ అయ్యారు అనుకోండి. సో జాయిన్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా స్టోర్కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మీకైతే ఖచ్చితంగా ఆర్డర్ పడ్డ తర్వాత మీకు ఏ బిల్ స్కాన్ చేయాలో తెలియకపోతే మీరు సీనియర్ వాళ్ళని ఎవరిని అడిగినా సరే ఖచ్చితంగా అక్కడ ఉన్న స్టోర్ ఇన్ఛార్జ్ ఏం చెప్తారంటే ఖచ్చితంగా మీరైతే కొత్తనా అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు మీరు కొత్త అని చెప్తే ఆయన ఏం చెప్తారంటే మీరు ఒక 3 to 5 ఆర్డర్స్ ఎవరితోటైనా సీనియర్ వాళ్ళతో వెళ్ళి ట్రైనింగ్ తీసుకోండి, తర్వాతనే మీరు ఆర్డర్స్ చేయండి, అప్పటి వరకు చెక్అవుట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. సో మీరు అలా చెక్అవుట్ చేసుడు ఇలాంటి ఇబ్బంది ఏం పడకుండా మీరు డైరెక్ట్ డెలివరీ ఈజీగా చేయగలగాలంటే మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా డెలివరీ అయితే చేయగలుగుతారు, ఓకేనా? సో మనమైతే ఇప్పుడు లాగిన్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మనం ఫస్ట్ అయితే జెప్టో యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బుక్ నౌ అండ్ చెక్ ఇన్ అని చెప్పేసి. సో నేనైతే స్లాట్స్ అయితే ఏం బుక్ చేయలేదు. సో ఈ మార్నింగ్ అయితే నేను కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయినా, మార్నింగ్ కొట్టేసి వెళ్ళిపోయాను 11 o'clock వరకు. సో ఇప్పుడు నేను మీకు ఈ ట్రైనింగ్ వీడియో చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఒక 5 ఆర్డర్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు 4 to 4 o'clock అవుతుంది. సో మనకు 4 o'clock సపరేట్ అయితే ఏం లేదు, 3 to 5 స్లాట్ ఉంది. సో నేను ఈ 3 to 5 స్లాట్ అయితే బుక్ చేస్తున్నాను చూడండి. సో ఈ 3 to 5 స్లాట్ బుక్ చేసిన, స్లాట్ అయితే బుక్ అయింది. స్లాట్ బుక్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆప్షన్ ఉంది కదా. సో ఇది డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. ఒక్క నిమిషం, యాప్ ఇన్స్టాల్ చేసిన అన్నట్టు ఇంతమందికి. సో ఇక్కడ మీరైతే చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది కదా, మనమైతే లాగిన్ అయినాం. సో ఇక్కడ చూస్తే మనకు వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది. సో ఆర్డర్ పడ్డ తర్వాత మనకు ఆర్డర్ పడ్డట్టు ఎలా తెలుస్తుంది, సో మనం ఎక్కడ బిన్ నెంబర్ ఎలా కనిపిస్తుంది, సో మనం ఏది క్యూఆర్ స్కాన్ చేయాలి లోపలికి వెళ్ళి, సో ఐటమ్స్ ఎలా తీసుకోవాలి, ఐటమ్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డెలివరీ ఎలా చేయాలి, సీకోడ్ వాడితే ఎలా చేయాలి, ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ అయితే మనకు ఎలా తెలుస్తుంది, ఇవన్నీ నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చేయండి. చూసిన తర్వాత మీరు ఏదైనా జాయిన్ అయితే డైరెక్ట్ డెలివరీ చేయగలుగుతారు, ఓకే గైస్? ఇప్పుడైతే మీరు చూసారు కదా, మనమైతే లైన్లోకి వెళ్ళాం. సో ఆర్డర్ పడ్డ తర్వాత మనం అవి బిన్ ఏడ స్కాన్ చేయాలి, సో మనం ఐటమ్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కస్టమర్ దగ్గర పోయినాక కూడా ఎలా డెలివరీ చేయాలి, ఫోటోస్ తీసుకుంటే అవన్నీ ఎలా అని చెప్పేసి నేను మీకు ఈ ఒక్క వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, అయినా సరే మీరు స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనుకోండి, మీరు ఏ స్టోర్లోనైనా జాయిన్ అయితే డైరెక్ట్ డెలివరీ చేయగలుగుతారు, ట్రైనింగ్ అవసరం లేకుండా, ఓకేనా? చలో ఇక మనమైతే ఆర్డర్ పడ్డ తర్వాత నేను మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం లాగిన్లోకి అయితే వెళ్ళినాం. వెయిటింగ్ ఫర్ ఆర్డర్ ఉంది. సో ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఆర్డర్ ఫ్లో తక్కువనే ఉంటుంది, 4 o'clock కదా. సో ఇప్పుడు ఆర్డర్స్ తక్కువనే ఉంటుంది, ఓకేనా? ఆర్డర్ పడ్డ తర్వాత నేను చూపిస్తాను. సో గైస్, మనకైతే ఆర్డర్ పడ్డది. సో ఇక్కడ చూడండి 4 ఐటెంలు మనకు బిన్ వచ్చేసి బ్లూ 7. సో మనమైతే అక్కడికి పోయి క్యూఆర్ స్కాన్ చేసి మనమైతే ఈ ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం, ఓకే?
సో నేనైతే ఈ Blue7 బిన్ను స్కాన్ చేశాను. సో ఈ Blue7 బిన్ను స్కాన్ చేసుకొని ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. సో మనకు పడ్డాయి 4 ఐటమ్స్ కాబట్టి 4 ఐటమ్స్ ఉన్నాయా లేవా అని ఖచ్చితంగా చూడాలి. 2 బ్రెడ్ ప్లస్ 2 ఇవి. సో మొత్తం ఐటమ్స్ అయితే ఉన్నాయా లేవా అని చెప్పేసి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఐటమ్ మిస్ అయింది అనుకోండి, సో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోకుండా ఎలా వెళ్తారని చెప్పేసి వాళ్ళు మనల్ని అంటారు. సో మీకు ఒకసారి చూపుతున్నా చూడండి. సో ఇవన్నీ బిన్స్ అన్నమాట. సో ఇవన్నీ బిన్స్ అన్నమాట. సో నేను మీకు చూపించిన కదా ఐటమ్స్ అయితే అన్నీ చెక్ చేసుకున్నా. ఖచ్చితంగా ఐటమ్స్ అయితే అన్నీ చెక్ చేసుకోవాలి. సో ఐటమ్స్ చెక్ చేసుకోకపోతే చెప్పిన కదా ఏమైనా ఐటమ్ మిస్ అయితే మీరు చెక్ చేసుకోకుండా ఎలా వెళ్ళిపోయారు అని చెప్పేసి మనల్ని అంటారు. సో తర్వాత మనమైతే ఐటమ్స్ అన్నీ ఉన్న తర్వాత మనమైతే స్టార్ట్ డెలివరీ అయితే కొట్టాలి. స్టార్ట్ డెలివరీ కొట్టంగానే మనకు కస్టమర్ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఈ యారో మార్క్ నొక్కగానే కస్టమర్ లొకేషన్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి మనకి 1.5 కిలోమీటర్స్ పడింది. సో ఇది మన స్టార్ట్ డెలివరీ కొట్టేసి సో మనం ఇక కస్టమర్ లొకేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనం మార్కర్ కొట్టి ఫొటోస్ ఎలా తీసుకోవాలి అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. సో గైస్ మీరైతే చూపించిన కదా సో కస్టమర్ లొకేషను. సో మనకైతే 1.6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనము కస్టమర్కి ఒక మెసేజ్ పంపించాలి. ఏంటంటే నేను మీ లొకేషన్కి వచ్చినా అని చెప్పేసి మనకు ఒక మార్క్ అరైవ్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో అది మార్క్ అరైవ్డ్ కొట్టిన తర్వాత మనం ఐటమ్స్ ఫొటోస్ కూడా తీసుకోవాలి. సో ఆ ఫొటోస్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ మనం కస్టమర్ లొకేషన్కి వెళ్ళగానే కస్టమర్ అయితే మన కోసం బయట వచ్చి రెడీగా ఉండడు కదా. సో మనం వచ్చినామని చెప్పేసి మెసేజ్ పంపించి తర్వాత కూడా కస్టమర్ రాకపోతే కస్టమర్కు కాల్ చేయడం ఎట్లా అని చెప్పేసి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం లొకేషన్కి వెళ్ళగానే కస్టమర్కు కాల్ చేసేది మెయిన్. ఎందుకంటే కస్టమర్స్కు కాల్ చేసేది మెయిన్. ఎందుకంటే మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఒక్కొక్కసారి కస్టమర్స్ అయితే బయట ఉండరు, లేదంటే ఎక్కడో ఉండి ఇక్కడ వేరే అడ్రస్ పెట్టి బుక్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం కస్టమర్కి లొకేషన్కి వచ్చామని చెప్పేసి కాల్ చేస్తేనే వాళ్ళు ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారు కదా ఆర్డర్ అనేది. సో నేను మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. సో గైస్ చాలామంది ఏమడుగుతున్నారు అంటే నన్ను అన్న వారానికి 15,000 సంపాదించవచ్చా, వారానికి 20,000 సంపాదించవచ్చా అని చెప్పేసి చాలామంది మెసేజ్లు చేస్తారు ఇన్స్టాగ్రామ్లలో అండ్ కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఒక కాల్ రికార్డింగ్ కూడా వినిపిస్తా చూడండి. సో ఒక బ్రదర్ అయితే డైరెక్ట్ కాల్ చేసి బ్రదర్ ఇట్లా నేను మీ వీడియోస్ చూస్తా యూట్యూబ్లో, ఇట్లా చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్తారు కదా నిజమేనా వారానికి 10,000, 15,000, 20,000 సంపాదించవచ్చా అని చెప్పేసి అంటారు. సో దానికి సంబంధించి కూడా నేను మీకు ఒక వీడియో క్లియర్గా చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ నేను మీకు 5 ఆర్డర్స్ కంప్లీట్ చేసి నేను మీకు చూపిస్తానని చెప్పేసి చెప్పాను కదా. సో ఇదే వీడియో లెంత్ అయితే కావచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే వారానికి 10,000 కొట్టాలి, 15,000 కొట్టాలి, 20,000 కొట్టాలంటే ఎంతసేపు లాగిన్లో ఉండాలి, పెట్రోల్ ఎంత పోతుంది, ఇవన్నీ నేను నెక్స్ట్ మీకు ఏదైతే నెక్స్ట్ వీడియో ఉందో ఆ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం కస్టమర్ లొకేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం. సో ఇంకా మనకు 750 మీటర్స్ అయితే ఉంది. సో లొకేషన్లు అయితే ఎగ్జాక్ట్గానే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొద్దిగా ఇంచుమించు లైక్ ఏంటంటే వాళ్ళు ఇంట్లో రూమ్లో ఉండి ఆర్డర్ పెట్టిన అనుకోండి, సో అది ఇంటి బ్యాక్ సైడ్ కావచ్చు, లేదంటే వేరే వెనుక గల్లీలో కావచ్చు, అలా చూపిస్తుంది. సో కానీ మ్యాక్సిమం ఆర్డర్స్ అయితే మనకు కస్టమర్ లొకేషన్ ఎగ్జాక్ట్గానే ఉంటుంది. సో మనకి ఇక్కడ కస్టమర్ లొకేషన్ వచ్చేసి ఇంకొక 400 మీటర్స్ ఉంది. సో మనకు టైం వచ్చేసి 3 మినిట్స్ చూపిస్తుందిగా. సో మన కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో గైస్ మనకైతే కస్టమర్ లొకేషన్ అయితే ఎండ్ అయిపోయింది. సో మనమైతే కస్టమర్ లొకేషన్కి వచ్చినాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే
కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత మార్క్ అరైవ్డ్ అయితే కొట్టాలి. మార్క్ అరైవ్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి డెలివర్ టు మమతా రెడ్డి అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది కాబట్టి పెయిడ్ ఆన్లైన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే టేక్ ఫొటోస్ ఆఫ్ ఐటమ్స్ తీసుకోవాలి. సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం. సో కస్టమర్కి కాల్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కాల్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ కాల్ ఆప్షన్ నొక్కిన తర్వాత నీడ్ టు టెల్ ఐ హ్యావ్ అరైవ్డ్ అంటే కస్టమర్ కాల్ చేసి నేను లొకేషన్కి వచ్చిన అని చెప్పేసి చెప్పాలి. ఇది క్లిక్ చేసి కింద కాల్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన అయితే మనం కాల్ చేద్దాం. ఓకే, సో కస్టమర్కి అయితే నేను కాల్ చేస్తున్నాను. ఆలోపు మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఏవైతే ఈ ఐటమ్స్ ఉన్నాయో ఈ ఐటమ్స్ అయితే మనం ఫోటో తీసుకుందాం. ఓకే, ఫొటోస్ అయితే తీసుకోవాలి. సో కాల్ కట్ అయింది, మళ్ళీ ఒకసారి చేద్దాం. సో రింగ్ అవుతుంది చూడండి, ఫోన్ రింగ్ అవుతుంది, ఆన్సర్ చేయట్లేదు. హలో మేడం, ఇది జెప్టో నుండి లొకేషన్లో ఉన్నాను. డెడ్ ఎండ్ హౌస్ అండి? అవును మేడం, డెడ్ ఎండ్ హౌస్ దగ్గర ఉన్నాను. వస్తున్నా. ఓకే, ఓకే. సో మనమైతే ఐటమ్స్ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ యాజ్ డెలివరీ ఉంటుంది. సో మీకు కనిపిస్తుందో లేదో స్క్రీన్ రికార్డింగ్ నేను వేస్తాను. సో మీకు కనిపిస్తుంది క్లియర్గానే. సో మనము ఫస్ట్ కస్టమర్ లొకేషన్కి వచ్చి మార్క్ ఆర్డర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఫోటో తీసుకోమని చెప్పేసి ఉంటుంది కదా. సో ఫోటో తీసుకొని మీకు ఒకవేళ కొంతమంది కస్టమర్స్ బయటనే ఉంటారు రెడీగా, అలా లేకపోతే కస్టమర్కి కాల్ చేయాలంటే ఇది చెప్పాను కదా. సో నీడ్ టు టెల్ ఐ హ్యావ్ అరైవ్డ్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి కాల్ చేసిన తర్వాత కస్టమర్ బయటకు వచ్చిన తర్వాత ఫోటోని తీసుకున్న తర్వాత క్లియర్గా మనం అయితే ఇక్కడ ఒకవేళ సీవర్డ్ అయితే అది వేరే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మన కస్టమర్కి అయితే ఐటమ్స్ ఇచ్చేసినాం కదా. సో మనం మార్క్ యాజ్ డెలివరీ కొట్టేద్దాం. సో మార్క్ యాజ్ డెలివరీ కొట్టేసిన తర్వాత కొంతమందికి డౌట్ ఏముంటుందంటే, ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇక్కడ ఈ లొకేషన్లో చేస్తున్నాను కాబట్టి నాకు మళ్ళీ స్టోర్కి వెళ్ళడానికి రూట్ తెలుసు. కొంతమందికి ఏం డౌట్ ఉంటుందంటే, కొంతమంది ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వారికి ఏంటంటే స్టోర్ లొకేషన్ అయితే తెలియదు. సో వాళ్ళు ఎలా వెళ్ళాలని అంటే ఇక్కడ మనకు స్టోర్కి వెళ్ళడానికి కూడా లొకేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి హైదరాబాద్ టు స్టోర్ లొకేషన్ ఉంది కదా. సో ఇక్కడ మనం మళ్ళీ లొకేషన్ గుర్తు నొక్కగానే మళ్ళీ ఇది ఎగ్జాక్ట్గా మన స్టోర్ లొకేషన్కి అయితే తీసుకుపోతుంది. సో బట్ నాకైతే స్టోర్ లొకేషన్ తెలుసు కదా. సో నేనైతే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళిపోతాను. ఓకే రండి. అయితే ఇప్పుడు మీరు చూసిరు కదా. సో మనమైతే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి మార్క్ అరైవ్డ్ కొట్టి కస్టమర్కి కాల్ చేసి ఐటమ్స్ అయితే ఫోటో తీసుకొని మనం మార్క్ యాజ్ డెలివరీ కొట్టాలి. అది ఎప్పుడు ఆన్లైన్ పేమెంట్ అయినప్పుడు. ఒకవేళ మనకు సీవర్డ్ ఉంటుంది, సీవర్డ్ ఉన్నప్పుడు కస్టమర్ క్యాష్ ఇస్తే ఎట్లా అప్డేట్ చేయాలి, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేస్తా అంటే ఎట్లా అప్డేట్ చేయాలి అంటే ఆన్లైన్ పేమెంట్ వాళ్ళు చేసినప్పుడు మనకు పేమెంట్ రిసీవ్ అని వస్తుంది. అండ్ ఇంకొక కొంతమంది ఏం చేస్తారంటే ఆన్లైనే కానీ మనం క్యూఆర్ చూపిస్తే ఫోన్పే చేస్తా అంటారు. సో అది ఎట్లా చేయాలి అండ్ మనకు ఒక సీఓడి ఆర్డర్ పడితే అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. సో అందుకనే నేను 5 ఆర్డర్స్ చూద్దామని చెప్పేసి అన్నా. సో ఈ 5 ఆర్డర్స్లో ఒక్కటన్నా సీఓడి పడకపోతుందా, సీఓడి పడ్డప్పుడు దాన్ని ఎలా డెలివరీ చేయాలి ఏంది కదా అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, మీరు వేరే ఏ స్టోర్లన్నా జాయిన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ట్రైనింగ్ అయితే పంపిస్తారు. మీరు హాఫ్ డే వేస్ట్ చేసుకున్నాడు కంటే జస్ట్ ఒక 20 నిమిషాలు మీరు స్కిప్ చేయకుండా చూసినారు అనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ బ్యాగ్ పడింది కదా. సో ఈ బ్యాగు మళ్ళీ డిటాచ్ చేయాలి మనం స్టోర్లోకి వెళ్ళి. ఈ బ్యాగ్ డిటాచ్ చేయకపోయినాం అనుకోండి మనకైతే 200 రూపీస్ డెబిట్ అవుతుంది. ఒక ఈచ్ వన్ బ్యాగ్ వచ్చేసి 200 రూపీస్. సో మనకి బ్యాగ్ వేసారు కదా, మనకి అక్కడ స్టోర్కి వెళ్ళిన తర్వాత ఒక డివైస్ ఉంటుంది మొబైల్. సో మనం అక్కడికి వెళ్ళి ఈ బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ డిటాచ్ కొట్టిన తర్వాత మనకైతే అక్కడ చూపిస్తానమాట బ్యాగ్ అనేది రిమూవ్ చేసినామని చెప్పేసి మనకు ఒక టిక్ మార్క్ పడుతుంది. టిక్ మార్క్ పడ్డ తర్వాత అప్పుడు మనం రెడీ ఫర్ కింద కంటిన్యూ కొట్టి రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ కొట్టాలి. సో అది ఎలా అని చెప్పేసి నేను మీకు స్టోర్కి వెళ్ళిన తర్వాత చూపిస్తా, చూడండి. ఓకేనా? సో గైస్, మనకైతే స్టోర్కు 100 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు కూడా మనకైతే ఇది కొట్టేయచ్చు. సో నేనైతే ఇక్కడ చూడండి కొట్టాను. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో అది మనకు బ్యాగ్ అనమాట. సో బ్యాగ్ అనేది మనం స్టోర్లో మనకు ఒక క్యూఆర్ ఉంటుంది.
సో ఆ క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాతనే మనకు ఆ బ్యాగ్ అయితే డిటాచ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఈ బ్యాగ్ డిటాచ్ చేయాలంటే ఈ క్యూఆర్ ఉంది కదా, ఈ క్యూఆర్ లోపల ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్లో మనం స్కాన్ చేసిన తర్వాతనే మనకైతే ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ వచ్చినప్పుడు ఇక్కడ కంటిన్యూ కొట్టి రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అని కొట్టి నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే మనం వెయిట్ చేయొచ్చు. సో నేను మీకు ఇది స్కాన్ చేసేది చూపిస్తా చూడండి. సో ఇక్కడ మాకున్న డివైస్ ఇది. సో చూసారు కదా, సో ఇక్కడ చూసారు కదా గ్రీన్ మార్క్ బ్యాగ్ స్కాన్ అని పడ్డది. స్కాన్ అని పడ్డ తర్వాత కంటిన్యూ కొట్టి రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అని కొడితే మనకు నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా నేను బ్యాగ్ అనేది ఎలా రిమూవ్ చేసిన అని చెప్పేసి. ఒకవేళ కనుక మనం ఆ బ్యాగ్ అనేది రిమూవ్ చేయకపోయినాం అనుకోండి, ఖచ్చితంగా మనకైతే 200 రూపీస్ అయితే కంపల్సరీ డెబిట్ అవుతాయి. సో అంతకుముందుకు ఏంటంటే మళ్ళీ స్టోర్ వాళ్ళు తీసేసేటోళ్ళు, ఇప్పుడు స్టోర్ వాళ్ళు కూడా ఏం తీసేయలేరు. సో చాలామందికి అయితే డెబిట్ అవుతున్నాయి. మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏదైనా అలాంటి రీయూజబుల్ బ్యాగ్ పడితే ఖచ్చితంగా స్టోర్కి వచ్చిన తర్వాత అక్కడ ఏదో ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్లో ఇప్పుడు నేను చూపించిన విధంగా స్కాన్ చేయండి. లేదంటే మీకు డివైస్ కనబడకపోతే స్టోర్కి వచ్చిన తర్వాత ఆడున్న ఇన్ఛార్జ్ని అడగండి, అన్న బ్యాగ్ డిటాచ్ చేసే స్కానర్ ఏది, క్యూఆర్ అది డివైస్ ఏది అని చెప్పేసి అడిగితే సో వాళ్ళు చూపించినప్పుడు మీకు చూపించాను కదా క్యూఆర్, ఆ క్యూఆర్ స్కాన్ అయితే గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టి రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అయితే కొట్టుకోవచ్చు. ఓకేనా, ఒక్కొక్కసారి మనకు బ్యాగులు వేయరు కానీ బ్యాగులు వేసినట్టు చూపిస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మిస్సింగ్ కొట్టాలి. బ్యాగ్ మిస్సింగ్ కొట్టి అన్న నాకు బ్యాగ్ ఇవ్వకున్నా సరే బ్యాగ్ పడ్డట్టు చూపించారు, సో మరి నాకైతే సంబంధం లేదని చెప్పేసి అని ఆ బ్యాగ్ రిమూవ్ చేయండి అని చెప్పేసి మన దగ్గర ఉండి ఆ బ్యాగ్స్ అయితే రిమూవ్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టోర్లో కూడా బ్యాగ్స్ లేనప్పుడు ఏంటంటే బ్యాగ్స్ మనకు ఇవ్వకున్నా సరే వేసినట్టు చూపిస్తారు. సో మనమైతే నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో నేను మీకు ఇది ఒకటి ఆన్లైన్ పేమెంట్ అయింది, ఒకటి సీఓడి పడాలని చెప్పేసి కోరుకుంటున్నా ఫస్ట్ టైం. ఎందుకంటే సీఓడి పడితే మీకు సీఓడి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి. సో క్లైమేట్ కూడా చాలా వర్షం వచ్చేలా ఉంది, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. 2000 ఒకటే రోజు. ఎన్ని గంటలు ఆగిండు? 2000 అంటే వారానికి ఎంత పడుతున్నావు? 15,000 పడుతున్నావా? 6000. 6,000 పడుతున్నావా? మంచి రోజు నీ పని. 5 hours 12 hours లాగిన్. మనం స్టోర్ కాడికి వచ్చి దగ్గర చాలాసేపు అవుతుంది, ఒక 10 minutes అవుతుంది కావచ్చు. సో అయినా ఇంకా ఆర్డర్స్ కూడా పర్లేదు, ఎందుకంటే ఈవినింగ్ టైంలో అంటే 2 to 5 వరకు ఆర్డర్స్ తక్కువనే ఉంటాయి. సో స్టోర్ దగ్గర రైడర్స్ కూడా తక్కువనే ఉన్నారు. ఒకసారి మీరు స్టోర్ దగ్గర కూడా చూసుకోవచ్చు. సో మనకైతే వెహికల్ వచ్చింది, ఆ వెహికల్లో ఉన్న సరుకు అయితే కిందికి మళ్ళీ స్టోర్లోకి అన్లోడ్ చేసుకుంటారు. సో మనం చూద్దాం, ఇంకొక ఆర్డర్ పడంగానే చూద్దాం. సో నాకు ఎందుకో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. సో అందుకనే రప్ప 5 ఆర్డర్లు ఓన్లీ డెలివరీ చేసే టైంలో మాత్రమే నేను మీకు ట్రేడింగ్ వీడియోలోకి చెప్తాను. సో మిగతాది ఏం మాట్లాడను. సో నెక్స్ట్ ఒక ఆర్డర్ పడంగానే మనమైతే యూజ్ చేద్దాం. ఓకే గైస్, మనకి ఇది సెకండ్ ఆర్డర్ పడ్డది. ఈ సెకండ్ ఆర్డర్ వచ్చేసి మనకు బ్లూ అని చూపిస్తుంది. సో నేను వెళ్ళి మీకు బిన్ను స్కాన్ చేసుకొని ఐటమ్స్ తీసుకొని బయటకు వచ్చి తొందరగా డెలివరీకి అయితే వెళ్ళిపోతాను. ఓకే, 7 seconds, 6 seconds, 4 seconds, 2 seconds, 1 second. సో మనకైతే ఇక్కడ ఉంటుంది కదా, ఇదేంటంటే సో ఇక్కడ మనకు 5 ఐటమ్స్ పడ్డాయి. సో ఈ 5 ఐటమ్స్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. సో 4 ప్లస్ ఇది ఒకటి 5 ఐటమ్స్ ఉన్నాయి. సో నేను మీకు మరీ చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఐటమ్స్ అయితే అన్ని ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఐటమ్స్ చెక్ చేసుకోకుండా మీరు బయటికి వేరు అనుకోండి, ఏదైనా ఐటమ్ మిస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని అంటారు. ఓకేనా, సో స్టోర్లో చాలామంది ఉన్నారు, మాకు పక్కపంట ఆంటీ కూడా నన్నే ఇస్తుంది, నాకు సిగ్గు అవుతుంది, నేను పోతాను. ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అన్నీ ఉంటే స్టాక్ డెలివరీ అయితే కొట్టాలి. స్టాక్ డెలివరీ కొట్టంగానే మీకైతే ఇక్కడ లొకేషన్ యారో మార్క్ అయితే ఉంటుంది. సో ఆ యారో మార్క్ పైన మీరు క్లిక్ చేయగానే మీరు కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. అంటే ఫస్ట్ లొకేషన్ చూపిస్తుంది. కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనం మీకు తెలిసి ఆ ప్రాసెస్ మార్కెట్ కొట్టాలి, కస్టమర్కు కాల్ చేయాలి, ఐటమ్స్ ఫోటో తీసుకోవాలి, డెలివరీ కొట్టి మార్కెట్ డెలివరీ అయితే కంప్లీట్ చేసేయాలి, మళ్ళీ స్టోర్కు రిటర్న్ వచ్చేసేయాలి. సో ఇది నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకే. సో ఇక మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, వెళ్ళిపోదాం ఇక లొకేషన్కి. గైస్ ఇది చూడండి, మనకు 2.1 కిలోమీటరు. సో నేను పొద్దున వచ్చి 4 గంటలు లాగిన్లు ఉంటే నాకు ఎంత అయింది తెలుసా, 267 265 అమౌంట్ అయితే
ఒక 80 రూపీస్ సర్జ్ యాడ్ అయింది. అదే మనం స్లాట్ బుక్ చేసే ముందు, మనం ఇది ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఉంది చూసిన 4 అవర్స్కి 300 చేంజ్. అదే అమౌంట్ నేను పొద్దున ఎన్ని గంటలకు వచ్చినంటే 6:30కి ఏమో వచ్చి 11 గంటల వరకు కొట్టిన. దగ్గర అన్ని 15 రూపాయల ఆర్డర్లే. మొత్తము 13 ఆర్డర్లు కొడితే 10 ఆర్డర్లు 15 రూపాయలు వేసిండు. నాకు మొత్తం అప్పుడే ఇంటికి వెళ్ళిపోయినా. సో ఇప్పుడు మీకు ఈ ట్రైనింగ్ వీడియో చూపిస్తాను కదా. ఈ ట్రైనింగ్ వీడియో నేను ఈవినింగ్ అసలు డ్యూటీ అయ్యాను. ఈవినింగ్ డ్యూటీ చేయకపోయేసరికి నాకు ఈవినింగ్ అంత దూరం వేస్తాను. దూరం వేసినప్పుడు ఏమైతే సర్జుకి దగ్గర అవుతాం. సర్జుకి దగ్గర అయినప్పుడు అయ్యో పీక్ స్లాట్ కంప్లీట్ అయితే సర్జ్ అమౌంట్ వస్తుంది కదా అనిపిస్తుంది. కానీ నేను లైట్ తీసుకుంటా, నాకు ఏమొద్దు ఇది. నేను జస్ట్ మీకు ట్రైనింగ్ చూపించనీకే నేనైతే ఇప్పుడు ఈవినింగ్ వచ్చిన. సో ఈ సెకండ్ ఆర్డర్కి వెళ్తున్నాం. సో ఇక వీడియో లెంత్ అయితే పెంచొద్దు అనుకుంటానా. సో ఓకే, మనం కస్టమర్ లొకేషన్కి వెళ్ళాక చూసుకుందాం. ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు మీ అమ్మ లొకేషన్ అంతా ఆగమా ఉంది. ఈ రోడ్ ఏంద్రా నాయన ఇట్లుంది. లొకేషన్ కరెక్టేనా కాదా? ఓ బాయ్ గ్రౌండ్ ఉంది బాయ్, ఇక్కడ లొకేషన్ లేదు. నాకు తెలిసి ఇదే అనుకుంటా ఇల్లు. ఇదే వచ్చాడు కస్టమర్. బ్రో మీదేనా? ఏం పేరు? ఓకే గైస్, ఇది కూడా ఆన్లైన్ పేమెంటే. సో మనం నెక్స్ట్ సిఓడి వాటినప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? ఫైవ్ ఐటమ్స్ తీసుకో. సో ఇది కూడా ఆన్లైన్ పేమెంటే. సో నేను ఫోటో తీసుకొని డెలివరీ అయితే ఇచ్చేసిన. మార్కస్ డెలివరీ అయితే కొట్టేసిన. డేట్లోనే చేస్తారమ్మా, డేట్లు ఉంటాయి. ఉంటాయి, డేట్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేట్లు ఖచ్చితంగా ఉంటాయి. గైస్ ఇప్పుడు మనకు 2.2 సంథింగ్ వచ్చింది కదా. సో దానికి అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి, ఇక్కడికి ఎర్నింగ్స్లో పోవాలి. ఎర్నింగ్స్లో పోయి మనకు ఆర్డర్ ఎర్నింగ్స్లో పోయిన తర్వాత ఫస్ట్ పైన ఇప్పుడు లాస్ట్ ఇచ్చిన ఆర్డర్ కదా, ఇగో మనకు 2.3 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనకు అక్కడ లొకేషన్ ఆన్ చేసిన 2.2 సంథింగ్ అది చూపించింది కదా. సో ఇక్కడ 2.3 చూపించింది. సో మనకు ఫార్వర్డ్ పే వచ్చేసి 23.2 అండ్ రివర్స్ పే వచ్చేసి 11.6. సో మనకు టోటల్ ఎర్నింగ్స్ అయితే 34.8 అయితే మనం ఎర్న్ చేసినాం అనమాట ఈ ఆర్డర్కి, ఓకేనా? ఆర్డర్ ఎర్నింగ్స్ కూడా ఇట్లుంటాయి. సో ఆర్డర్ ఎర్నింగ్స్ కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసిన అనుకుంటా. సో లేదనుకుంటే ఆర్డర్ ఎర్నింగ్స్ కూడా ఒక వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆర్డర్ ఎర్నింగ్స్ కూడా ఒక వీడియో అయితే చేస్తాను, ఓకేనా? సో మన స్టోర్కి వెళ్ళి రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ కొడదాం. ఇప్పుడు చూడండి, ఈ ఆర్డర్కు మనకు బ్యాగ్ అయితే ఇవ్వలేదు. సో మనం బ్యాగ్ ఇవ్వలేదు, జస్ట్ కవర్లో తీసుకొచ్చినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గో టు స్టోర్ ఉంది కదా, అది కొట్టిన తర్వాత రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ డైరెక్ట్ ఉంటుంది. ఒకవేళ నేను చెప్పినట్టు వాళ్ళు మనకు బ్యాగ్ ఇవ్వకుండా ఇచ్చినట్టు చేస్తారు కదా, అదేలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు మనకు బ్యాగ్ వేస్తే, బ్యాగ్ ఇవ్వలేదు కానీ వేసినట్టు చూపిస్తే నేను మీకు చూపిస్తాను. లేదంటే డైరెక్ట్ రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ కొట్టుడే. గైస్ మనకు ఆ కవర్ తోటి డెలివరీ ఇచ్చేసి వచ్చాం కదా, బ్యాగ్ అయితే ఏం పర్లేదు కదా. సో ఇది మనం డైరెక్ట్ రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ కొట్టుకోవచ్చు. సో చూడండి, మనకు బ్యాగ్ అయితే ఏం చూపించట్లేదు అప్పటిలేక. సో రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ కొట్టిన. సో మనకు టైం వచ్చేసి 4:05 అవుతుంది. నేను లాగిన్ అయింది 4 గంటలకు. 4 గంటలకు లాగిన్ అయ్యి నేను 2 ఆర్డర్లే కొట్టిన. ఇంకా 3 ఆర్డర్లు చూపిస్తాను కదా. అండ్ ఎందుకంటే ఇంకో సీవర్డ్ కూడా పర్లేదు. సో 3 ఆర్డర్లు కొట్టాలంటే ఖచ్చితంగా ఇంకొక గంట అయినా నేను లాగిన్ ఉండాలి. అంటే 6 గంటల వరకు లాగిన్ ఉండాలి. మనం స్లాట్ 3 to 5 బుక్ చేసినాం కదా. సో 5 o'clockకి నా లాగిన్ టైమ్స్ అయిపోతాయి. సో అందుకని మనం ఇంకొక స్లాట్ బుక్ చేస్తున్నాం, రండి. సో ఇక్కడ 5 to 7 ఇంకొక స్లాట్ ఉంది. ఈ స్లాట్ అయితే బుక్ చేద్దాం. స్లాట్ బుక్ చేసిన అన్నట్టు ఇంకో స్లాట్ బుక్ చేసి లాగిన్లో ఉన్నా. సో మనకు నెక్స్ట్ ఆర్డర్ పడితే 3వ ఆర్డర్ కూడా డెలివరీ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. మీరైతే ఇప్పుడు స్టోర్ కార్డ్ కూడా చూసుకోవచ్చు. రైడర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు, కానీ మనకు ఆర్డర్స్లో అయితే తక్కువ లేదు. సో ఆర్డర్స్ రప్ప పడితే గంటకు 3 అయినా కొట్టవచ్చు ఈజీగా. కానీ మనకు ఆర్డర్లు పడతలేదు, ఏం పడతలేదు. మీరు చూసుకుంటే బండ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి అసలు స్టోర్ ముంగట. మామూలుగా మార్నింగ్ టైంలో, ఈవినింగ్ నైట్ టైంలో అయితే ఇక్కడ మొత్తం స్టోర్ ముంగట పార్కింగ్ నిండిపోతుంది. అక్కడ దాకా మొత్తం అటు సైడ్ మనకు ఆ చెట్టు కనబడుతుంది, అక్కడ సైడ్ పార్కింగ్ కూడా సరిపోదు. సో నెక్స్ట్ ఆర్డర్ పడితే మనకు 3వ ఆర్డర్, ఇంకా 3 ఆర్డర్స్ కొట్టి చూపిస్తాను, ఓకేనా? గైస్ మనకు 3వ ఆర్డర్ పడ్డది. ఐటమ్స్ అయితే 2 బింగోసే. సో ఈ ఆర్డర్ అయితే నేను తీసుకొని వస్తా, చూడండి. సో ఇవైతే 2 బింగోలో పడ్డాయి, మల్లాపూర్ పడ్డాయి ఆర్డరు. సో మనమైతే స్టార్ డెలివరీ కొడదాం. మల్లాపూర్ పడ్డకి 2 బింగోలకి ఆయన ఆర్డర్ అయితే క్యాన్సిల్ కదా. సో మనమైతే లొకేషన్కి పోదాం.
మీరేనా అన్న ఒక్క నిమిషం. సో గైస్ మనకైతే ఇది సిఓడి ఉంది కదా. సో మనకు ఒకవేళ ఇప్పుడు మనం ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తుంది. ఒక్క నిమిషం నేను ఫోటో తీసుకుంటాను కదండి. సో నేను ఫోటో తీసుకున్నా కదా. ఫోటో తీసుకున్న తర్వాత ఒకవేళ కస్టమర్ వాళ్ళు క్యాష్ ఇచ్చారు అనుకోండి. సో ఈ టేక్ క్యాష్ పెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఫోన్పే చేస్తాను అనుకోండి, ఇక్కడ షో క్యూఆర్ ఉంది కదా, జనరేట్ క్యూఆర్ పైన కొట్టంగానే ఈ క్యూఆర్ వస్తుంది. సో ఈ క్యూఆర్ అనేది వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఫోన్పే గూగుల్ పే ఏదైనా సరే ఆన్లైన్ నుండి స్కాన్ చేసి పేమెంట్ చేసారు అనుకోండి, మనకైతే ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ వాళ్ళు కంప్లీట్ కాగానే ఇక్కడ మనకైతే ఆన్లైన్ పేమెంట్ అయిందని చెప్పేసి చూపిస్తుంది. తర్వాత కింద మార్కెట్ డెలివరీ కొట్టుడే. సో సార్ మీరు ఫోన్పేనా క్యాషా? సో ఇక్కడ క్యాష్ ఇస్తారు కాబట్టి నేనైతే ఇక్కడ టేక్ క్యాష్ పెట్టి కన్ఫర్మ్ పేమెంట్ అని కొట్టాను. ఓకే. సో ఇక్కడ నేను క్యాష్ తీసుకున్నాను కదా. క్యాష్ తీసుకున్న తర్వాత నేను టేక్ క్యాష్ పెట్టగానే ఇక్కడ మనం చూడండి పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసినా సరే మనకి ఇక్కడ పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. చూపించిన తర్వాత మనం సింపుల్గా మళ్ళీ మార్కెట్ డెలివరీ కొట్టడమే. సో ఇది సిఓడి అయితే ఇలా ఉంటుంది. సిఓడి కూడా ఒకటి మనకి ఎవరైనా ఫోన్పే చేసే వాళ్ళు ఉంటే బెటరు. సో ఒకవేళ ఫోన్పే చేసే వాళ్ళు వచ్చినా లేదంటే నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా కస్టమర్ క్యాష్ ఇచ్చినా సరే నేను అది ఆన్లైన్ పేమెంట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా గైస్, మేమైతే 5 డెలివరీస్ చేసి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. బట్ వర్షం అయితే పడుతుంది. సో మీకు ఇక్కడ కనబడకపోవచ్చు, ఇప్పుడిప్పుడే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం ఇంకా 2 ఆర్డర్లు చేయాలి. 2 ఆర్డర్లు చేయాలంటే ఆర్డర్స్ కూడా కొద్దిగా స్లోగానే పడుతున్నాయి. బట్ ఆర్డర్స్ తొందరగా పడితే, వర్షం రాకముందుగా పడితే మేమైతే క్లియర్గా చెప్పేస్తాం వాటి గురించి కూడా. సో వర్షం పడితే ఇప్పుడైతే మీరు చూసారు కదా, ఒకటైతే మీకు ఆన్లైన్ పేమెంట్ ఉంటే ఎట్లా చేయాలి, సిఓడి అయితే ఎట్లా చేయాలని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే సిఓడి వాడి ఎవరైనా ఆన్లైన్ చేస్తా అంటే అది మీకు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదొకటి. ఒకవేళ ఎవరైనా సిఓడి పెట్టి కూడా మనకు క్యాష్ ఇచ్చినా కానీ ఆ క్యాష్ను కూడా నేను క్యూఆర్ జనరేట్ చేసి నా ఫోన్పే నుండి చేసైనా సరే మీకైతే చూపిస్తాను. ఓకేనా, మీకు అదొక్కటి చూపిస్తే అయిపోతుంది. క్యూఆర్ జనరేట్ చేసి ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత డెలివరీ ఎట్లా చేయాలి అదొక్కటి చూపిస్తే అయిపోతుంది. ఓకేనా. సో వర్షం పడకపోతేనైతే ఇంకా 2 డెలివరీస్ అయితే కంప్లీట్ చేసి చూపిస్తాను. లేదంటే వీడి వరకే వీడియో, ఇక మిగతా 2 ఆర్డర్లు బిస్కెట్. ఓకే, చూద్దాం. ఇంకా 2 ఆర్డర్లు, 3 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేసినాం. సో 4వ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. సో స్టోర్ కార్డ్ అయితే రైడర్లు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. సో మేబీ ఆర్డర్ తొందరనే పడుతుంది కావచ్చు. సో తక్కువనే ఉన్నారు కాబట్టి తొందరనే పడుతుంది. గైస్ మనకు 4వ ఆర్డర్ కూడా పడ్డది. సో అది 7 ఐటమ్స్ పడ్డది. బిన్ని కుత్తలేదు ఇంకా. బిన్ను బ్లూ 7. చలో రైట్, బ్లూ 7. బ్లూ 1, బ్లూ 2, బ్లూ 3, బ్లూ 4, బ్లూ 5, బ్లూ 6, బ్లూ 7. ఇది బ్లూ 7 కదా, బ్లూ 8, బ్లూ 9 ఇట్లుంటాయి అన్నమాట బిన్ను నెంబర్లు కూడా. సో 7 ఐటమ్స్ పడ్డాయి. 7 ఐటమ్స్ ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. సో ఒక్కొక్కసారి ఏదైనా ఐటమ్ మిస్ అయింది అనుకోండి, అంటే కొన్ని ఐటమ్స్ పిక్కర్లో దొరకకపోతే మిస్ అవుతాయి. సో మనం చెక్ చేసి ఐటమ్స్ లేకపోతే అన్న ఈ పలానా ఐటమ్ లేదని చెప్పేసి చెప్తే వాళ్ళైతే ఐటమ్స్ తీసుకొని వస్తారు. సో ఇప్పుడు మనకు ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి కదా. సో మనమైతే స్టార్ డెలివరీ అయితే కొడదాం. సో శ్రీ సాయి ఎన్క్లేవ్, పెంటారెడ్డి కాలనీ, బోడుపల్లి బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర పడ్డది. ఇది పొద్దున నేను చాలా ఆర్డర్లు చేసిన. పొద్దున నేను దాదాపు ఒక 13 ఆర్డర్లు కొడితే 10 ఆర్డర్లు కూడా 15 రూపాయలకి దగ్గర వేసిండు. ఇప్పుడు ఎందుకో మరి నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేను ఏదో జస్ట్ వీడియో కోసం వస్తే నాకు అన్ని దూరం ఎత్తాడు. సో మనం 4వ ఆర్డరు కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినాం. పైన ఉన్నాడు రా, ఇప్పుడు పైకి రా అంటాడు. ఆ బ్రదరే వస్తాడు. మార్కర్ ఐడి కొడుతున్నా. మార్కర్ ఐడి కొట్టినా, ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. అట్లా ఉండడు, తీసే డైరెక్ట్. థ్యాంక్స్ అన్న. మార్కెట్ డెలివరీ.
ఇంకొక ఆర్డర్ ఉంది, అది సీఓడి పడాలని చెప్పేసి కోరుకుంటానా. ఓకేనా? అన్నీ ఆన్లైన్ పేమెంటే పడుతున్నాయి. ఉదికేమో వాన పడుతుంది, మల్లాపూర్ సైడ్ పోతే వాన పడుతుంది, బోడుపల్ సైడ్ వస్తేనేమో ఎండ కొడుతుంది. సో మనకైతే 4 డెలివరీస్ అయితే కంప్లీట్ అయినాయి, ఇంకొకటే డెలివరీ అయితే చేయాలి. సో ఆ డెలివరీ సీఓడి పడాలి, సీఓడి పడ్డాక కస్టమర్ ఆన్లైన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎక్కడైనా స్కిప్ చేసారు అనుకోండి మీకైతే అర్థం కాదు. మీరు జాయిన్ అయిన తర్వాత స్టోర్కి పోయిన డైరెక్ట్ డెలివరీ చేస్తా అంటే చేయనియరు స్టోర్లల్లో. సో ఏం చేస్తారంటే ఖచ్చితంగా నువ్వు సీనియర్ తోటి హాఫ్ డేనా లేకపోతే ఒక 5 ఆర్డర్స్ అన్నా డెలివరీ చేసేవారు చూడాలి. ఎందుకంటే నీకు కూడా బెటరే. ఇప్పుడు నువ్వు పోయి కస్టమర్ లొకేషన్ పోయినాక ఏం చేయాలి, కస్టమర్కి ఫోన్ ఎట్లా చేయాలి, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ఉంటే ఎట్లా చేయాలి, సీఓడి ఉంటే ఎట్లా చేయాలి, లేకపోతే కస్టమర్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ స్టోర్కి ఎట్లా రావాలి, ఇవన్నీ తెలియకపోతే ఖచ్చితంగా నువ్వే ఇబ్బంది పడతావు. సో నువ్వు ఇబ్బంది పడొద్దంటే ఈ వీడియో క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఓకేనా? గైస్ రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అయితే కొడుతున్నా. ఇక లాస్ట్ ఆర్డర్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాం. సో స్టోర్కి ముందు ఒక 100 మీటర్స్ దూరంలో రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ కొట్టిన అవుతుంది, అందుకే నేను కొట్టేసిన. సో స్టోర్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇప్పుడు చూడండి మంది పెరిగిరు, అప్పుడున్న బండ్లకు ఇప్పుడున్న బండ్లకు మీకు తేడా కనిపిస్తుంది కదా. సో అటు సైడ్ రోలా మొత్తం బండ్లే లేకుండే, బండ్లు అటు సైడ్ నిండినాయి, ఇటు సైడ్ నిండినాయి. నైట్ వర్కింగ్కి ఎక్కువ వస్తారు. గైస్ మనకు లాస్ట్ ఆర్డర్ అయితే పడ్డది. బ్లూ 9 పోదాం. బ్లూ 9 1 2 3 4 5 6 7 8 9 ఇట్లుంటాయి. సో ఇది వైట్ 9, వైట్ 8, వైట్ 7 ఇట్లుంటుంది. సో ప్రతిదీ కూడా బిన్ నెంబర్స్ అయితే ఇట్లుంటాయి. ఏంటి బ్రో గ్రీన్ 9 నువ్వు స్కాన్ చేసుకో. సో మనకు 3 ఐటమ్లు కదా. సో 3 ఐటమ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుందాం. 1 2 3. సో పేపర్ బ్యాగ్ అయితే పడ్డది. మేబీ మనకు స్టోర్కి రావాల్సిన అవసరం కూడా ఉండదు, మళ్ళీ దూరం పడ్డది. సో స్టార్ డెలివరీ అయితే కొడదాం. స్టార్ డెలివరీ అయితే అయ్యింది. చలో ఇది కూడా మంచి లాంగ్ పడ్డది. వస్తాయి 30 రూపాయలు పక్కా వస్తాయి. ఆన్లైన్ పేమెంట్. హలో హలో మేడం, చెప్తా లొకేషన్లో ఉన్నాను. అమ్మేళ్ళకి పాలు తీసుకురా పాలు. సార్ టాటా ఏంటి ఇది ఇచ్చే మీరైతే చూసిరుగా మనమైతే 5 డెలివరీస్ అయితే కంప్లీట్ చేసినాం. ఈ 5 డెలివరీస్లో మనమైతే ఇద్దరికే మాత్రమే కాల్ చేసినాం. సో మిగతా 3 అయితే మనం వెళ్ళేసరికి రెడీగా ఉన్నారు. సో మనకైతే ఈ 5 డెలివరీస్లో ఒక్కటే సీఓడి పడ్డది, మిగతా అన్నీ ఆన్లైన్ పేమెంట్ అయితే అయిపోయినాయి అనమాట. సో మీకు ఆ సీఓడి ఇస్తే మనకు టేక్ క్యాష్ అంటే కస్టమర్ ఇచ్చేది మనకు ఫోన్పే కాకుండా డైరెక్ట్ మనం క్యాష్లో ఎలా అప్డేట్ చేయడం అని చెప్పేసి మనం చూసినాం. సో నేను మీకు ఇంకొక ఆర్డర్ పడితే అది ఖచ్చితంగా నేను మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తా అంటే అది ఎలానో చూపిద్దాం అనుకున్నా. సో బట్ మనకైతే మిగతా అన్నీ ఆన్లైన్ పేమెంట్లు అయినాయి కదా. సో అయినా నో ప్రాబ్లం, నేను ఇంతకుముందుకు ఒకటి క్యాష్ది నా ఫోన్పే ద్వారా స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఫోన్పే ద్వారా పేమెంట్ ఆన్లైన్లో చేసిన. సో అది మీకు ఎలా వస్తుంది పేమెంట్ రిసీవ్ అని చెప్పేసి ఎలా పడుతుంది అని చెప్పేసి అది నా దగ్గర ఉంది. ఆ స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు ఇస్తాను. లేదంటే ఈ 2-3 డేస్లో ఏదైనా సీఓడి పడుతుంది కదా. సో సీఓడి పడ్డప్పుడు కూడా నేను మీకు అయితే ఆన్లైన్ పేమెంట్ చేస్తా అంటే స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని నేను మీకు అయితే సైడ్కి వేస్తాను చూడండి. సో మీకైతే అర్థమైపోతుంది. మీరు ఒకవేళ చెప్పాను కదా మీకు షో క్యూఆర్ అని చెప్పేసిన తర్వాత జనరేట్ క్యూఆర్ ఉంటుంది. ఆ క్యూఆర్ను జనరేట్ చేసిన తర్వాత కస్టమరు మనకైతే
ఆయన ఫోన్ నుండి స్కాన్ చేసి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పేసి పైన చూపిస్తుంది. చూపించగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనమైతే ఆన్లైన్ పేమెంట్ కాగానే ఎట్లా మార్కెట్ డెలివరీ కొట్టినామో అట్లనే మార్కెట్ డెలివరీ కొట్టి మళ్ళీ రిటర్న్ టు స్టోర్ వెళ్ళిపోవడమే. ఓకేనా. సో ఇంతకు మించి పెద్ద మనకైతే అర్థం కాకపోవడానికి ఏముండదు. అదేది సిఓడి పెట్టి స్కాన్ చేస్తా క్యూఆర్కి అన్నప్పుడు. సో లేదంటే క్యాష్ అంటే ఎలానో మీరైతే చూసేసిరు, అండ్ ఆన్లైన్ పేమెంట్ ఉన్నప్పుడు ఎలానో మీరైతే చూసేసిరు. సో ఇది మొత్తం కంప్లీట్గా మనమైతే జెప్టో డెలివరీ చేయడానికి ఎలా అని చెప్పేసి ఇదైతే ట్రైనింగ్ వీడియో. సో మీరు ఫస్ట్ ఏంటంటే లాగిన్ అవ్వడానికి స్లాట్స్ బుక్ చేసుకోవాలి. నేనైతే మామూలుగా ఒక స్లాట్ బుక్ చేసుకున్నా. ఆ స్లాట్ టైమింగ్స్ నేను చేసే ఆర్డర్స్ సరిపోయేసరికి నేను ఇంకొక స్లాట్ అయితే బుక్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 6 to 1 o'clock వరకు చేయాలనుకున్నాను. మార్నింగ్ 6 నుండి 1 వరకు ఎన్ని స్లాట్స్ ఉంటే అన్ని స్లాట్స్లో అయితే మీరైతే బుక్ చేసుకోవాలి. స్లాట్స్ బుక్ చేసుకొని లాగిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆర్డర్ పడుతుంది. ఆర్డర్ పడ్డ తర్వాత మనకు ఏ బిన్కి వస్తుందని చెప్పేసి మీకైతే అక్కడ చూపిస్తుంది, మన బిన్ నెంబర్ చూపిస్తుంది. సో నేను బ్లూ 7 ఏదో ఆర్డర్ పడ్డప్పుడు నేను లోపలికి వెళ్ళిన తర్వాత బ్లూ 1 2 3 4 5 6 7 వరకు నేను 7 స్కాన్ చేసిన తర్వాత 8 9 అని చెప్పేసి కూడా బిన్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా వైట్ కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ కావచ్చు, ఎల్లో కావచ్చు, రెడ్ కావచ్చు. మా స్టోర్లో రెడ్ మాత్రం 3 బిన్సే ఉంటాయి. రెడ్ 1, రెడ్ 2, రెడ్ 3 మాత్రం. ఇలా కొన్ని స్టోర్లలో రెడ్ తక్కువనే ఉంటాయి. సో అట్లా మీకు అర్థమవుతుంది బిన్ ఏదని చెప్పేసి తెలుసుకోవడానికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఐటమ్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఐటమ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా అన్ని ఐటమ్స్ ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పిక్కర్కి అన్ని ఐటమ్స్ దొరకవు. సో అయినా సరే తీసుకొచ్చి బిన్లో పెడతాడు. బిన్లో పెట్టిన తర్వాత మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఐటమ్ మిస్ అయితే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ను అన్న ఇది ఒక ఐటమ్ మిస్ అయిందని చెప్పేసి అడిగినప్పుడు తను వెళ్ళి ఆ ఐటమ్ అయితే తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడు మీరు స్టార్ డెలివరీ కొట్టుకొని మీరైతే కస్టమర్ లొకేషన్కి వెళ్ళిపోవాలి. కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మార్క్ అరైవ్డ్ కొట్టాలి. మార్క్ అరైవ్డ్ కొట్టిన తర్వాత ఒకవేళ మీకు కస్టమరు బయటికి రాకపోవడం లేదంటే కనిపించకపోతే కస్టమర్కి కాల్ చేయాలి. సో ఐ హ్యావ్ టు టెల్ నీడ్ టు టెల్ ఐ హ్యావ్ అరైవ్డ్ అని చెప్పేసి ఉందిగా, అది క్లిక్ చేసి మనమైతే కస్టమర్కి కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత ఫోటో తీసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ అయితే అనుకో ఫోటో తీసుకొని డైరెక్ట్ మార్కెట్ డెలివరీ కొట్టాలి. లేదంటే మనం ఫోటో తీసుకున్న తర్వాత సిఓడి ఒకవేళ క్యాష్లు ఇస్తుర్రా ఫోన్పే ఎత్తురా అని చెప్పేసి క్యాష్లు ఇస్తామంటే క్యాష్లు అప్డేట్ చేసుకోవాలి. ఫోన్పే ఎత్తామంటే షో క్యూఆర్, జనరేట్ క్యూఆర్. ఆన్లైన్ పేమెంట్ కాగానే పేమెంట్ రిసీవ్ కాగానే డైరెక్ట్ మార్కెట్ డెలివరీ కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత మనమైతే రిటర్న్ టు స్టోర్ వెళ్ళాలి. స్టోర్కి వెళ్ళిన తర్వాత మీకు ప్రతిదీ కూడా నేను చూపించాను. గో టు హైదరాబాద్ అని చెప్పేసి స్టోర్ నేమ్ ఉంటుంది. అది కొట్టిన తర్వాత రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అంటే నెక్స్ట్ ఆర్డర్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి సో నెక్స్ట్ ఆర్డర్ అలా పడగానే సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అయితేనే ఉంటాయి అనమాట. సో ఇలా మీరైతే డెలివరీస్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. మీరు మధ్యలో ఇంతకుముందుకి ఏ వీడియో అన్న మన ఈ వీడియో స్కిప్ చేసి ఉంటే మీకైతే ఏం అర్థం కాదు. సో అందుకనే ముందే చెప్పాను స్కిప్ చేయకుండా అని చెప్పేసి వీడియో చూడండి అని చెప్పేసి అయితే చెప్పాను. ఓకేనా. ఇది జెప్టో ట్రైనింగ్ వీడియో.